దిన వాగ్దానము 1 సమూయేలు 26:25. నీవు ఘనకార్యములు పూనుకొని విజయమునందుదువు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. మనము ఎప్పుడైతే మన కార్యములు పూనుకుంటామో వాటిని విజయము అనేది దేవుడు మనకి దయచేస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన యొక్క జీవితంలో ఎల్లప్పుడూ కూడా విజయాన్ని అనుగ్రహించి మనల్ని నడిపించే దేవుడని దినమున మరొకసారి ఆయన యొక్క వాగ్దానముతో మనల్ని బలపరుస్తూ ఉన్నారు. మనమందరము కూడా మన యొక్క చేయు పనులు అన్నీ కూడా విజయము అవుతుందా, సక్సెస్ అవుతుందా, మన యొక్క జీవితంలో మంచిగా మనము నడవగలుగుతామా అని ఎంతగానో అధైర్యపడి మనము కృంగిపోతూ ఉంటాము. అయితే ఈ దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నారు, నీవు ఘనకార్యములు పూనుకొని విజయము నొందుతావు అంటూ ఉన్నారు. ఘనకార్యములు పూనుకుంటామంటే మంచి మంచి కార్యాలు మన జీవితంలో ఏదైతే చేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా చేసి దాని యందు విజయము అనేది పొందుతామని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములోని యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి. అవునండి, మనము ఎల్లప్పుడూ కూడా ఆయనని రుచి చూసి తెలుసుకోవాలి. ఆయన దూతల కావలి ఎల్లప్పుడూ మన చుట్టూ ఉండి రక్షించి మనము మన యొక్క జీవితాలలో ఆయన యొక్క కృపని నింపుతాను అంటూ ఉన్నారు. దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఎల్లప్పుడూ కూడా దూతలు కావలి ఉండి ఆయన యొక్క కృపతో మనల్ని నడిపిస్తాను అంటూ ఉన్నారు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఆయన యందు భయభక్తులు కలిగి మనము ఆయన యొక్క వాక్యానుసారముగా జీవించి మన జీవితంలో విజయము అనేది మనము ఎల్లప్పుడూ కూడా పొందుకునే వారిగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో ఆయన యొక్క ఆశీర్వాదము, ఆయన కృప, ఆయన బహుమానము, ఆయన ధననిధి మీకు అనుగ్రహింపబడును గాక. ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అవును నాయన, మా జీవితాలలో నాయన ఘన కార్యములు చేయడానికి, నాయన విజయం పొందుకోవడానికి మీ యొక్క హస్తముతో మమ్మల్ని ఎంతగానో నడిపించి మీ దూతలు కావిలి ఉంచి మమ్మల్ని నాయన నా తండ్రి ఎల్లప్పుడూ కూడా విడువక నా ప్రభు మా ఎడల మీ యొక్క దయ చూపించి ఉన్నతమైన స్థానంలో మేము నిలవడానికి మీరు సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. మా కొరకు ప్రార్థించమన్న వారిని నాయన, వారిని నా ప్రభు, వారిని, వారి బిడ్డల భవిష్యత్తుని, వారి ఆరోగ్యములు, వారి చే పనులు, వారి యొక్క ఉద్యోగములు నాయన తండ్రి ప్రతి విషయంలో నాయన వారిని సహాయం చేయండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి. బిడ్డలైన బిడ్డలు దయచేయండి. బిడ్డలకు సుఖమైన కానుక దయచేసి తల్లి బిడ్డ క్షేమం దానికి సహాయం చేయండి. ప్రతి బిడ్డకి ఆశీర్వాదము, ప్రతి బిడ్డకి మీరు తోడై ఉండండి నా ప్రభా. నాయన నా తండ్రి, కరోనా ఎవరికి రాకుండా సహాయం చేయండి. వచ్చిన వారు త్వరగా హీల్ అవ్వడానికి సహాయం చేయండి. మంచి వ్యాక్సిన్స్ రావడానికి సహాయం చేయండి. బిడ్డలకి నా ప్రభు ఎల్లప్పుడూ కూడా విజయాన్ని అనుగ్రహించి అపజయాన్ని ఆయన తీసివేసి నా ప్రభు ఎల్లప్పుడూ కూడా బిడ్డలకి తోడై ఉండండి. నాయన నా తండ్రి, ఆన్లైన్లో చదువుకుంటున్న పిల్లలకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారికి మీరు తోడై ఉండండి నా ప్రభు. ఏ విషయంలో కూడా ఏ కుటుంబానికి, ఏ బిడ్డకి ఆయన కొదువ కాకుండా నాయన సమృద్ధి అయిన జీవితము వారికి అనుగ్రహించి ప్రతి బిడ్డని దీవించమని కోరుకుంటున్నావు. కాలం నేను బాధాలు పట్టుకుంటుండగా మీరు ఈ కార్యములన్నీ కూడా చేసి మా జీవితంలో సంతోష సమాధానకరమైన జీవితం మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభు. నా రక్షణ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.